చూడండి, దీన్ని ఎవరైనా కంచి అంటారండి. ఎలా ఉందో అసలు. కుక్కలండి, వీధి కుక్కలు ఉంటాయి కదా, ఇలా చేసేసినాయండి. అసలు నాకేమో పేణం బాగాలేదు కంచి కడదామంటే. ఎలా చేసినాయో చూడండి, అసలు రూపురేఖలే లేదండి. ఇల్లు అయితే ఈ కంచిని ఇప్పటికి 100 సార్లని కట్టి ఉంటానండి. ఇగో కర్రలు తీసుకొచ్చాను కొండకెళ్ళి. ఈ సరిపోవండి, అవి అక్కడ కొద్దిగా ఉన్నాయి, కొద్దిగా తీసుకురావాలండి. తీసుకొచ్చి ఈసారి కంచి వేరేలా కడదాం అనుకుంటున్నానండి. ఇలా కాదు, చూద్దురు. ఈ గుడ్డతో కంచి కట్టి 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 నాకు విసుకొచ్చేసిందండి. ఈ కుక్కలు అస్సలు ఉంచట్లేదండి. మెరిసి జతకొచ్చేసి ఇలా చేసేస్తున్నాయి. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అలా ఉందండి. అమ్మ ఇప్పుడిప్పుడే కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది. మళ్ళీ ఈ పనులండి నాకు. గుడ్డు కూర ఉండేనండి ఇవాళ. అన్నం తినేసి ఇంట్లో పనులు మొదలెట్టాలండి. 2 బకెట్లు బట్టలు ఉన్నాయండి, అవి నానబెట్టినాయి. ఉతకాలి, కంచి కట్టాలి. ఈ కంచి అయితే నాకు తెలిసి ఇవాళ అవ్వదండి, రేపటికి అవుద్ది. ఇంకా ఇంకొన్ని కర్రలు తేవాలి, అయితే తేవాలి. మొదలెడతాను మరి, ఎంతవరకు అయితే అంతవరకు. ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఎప్పటికి పూర్తి అవుద్దో చూద్దాము. నా మైండ్లో ఇలా కడదాము అనుకున్నాను. ఆ గ్రీన్ క్లాత్, ఆ పచ్చగుడ్డ లేకుండా కర్రలతో కడదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. నేను అనుకున్నట్టు వస్తుందో మరి ఇంకెలా వస్తుందో ఫైనల్గా. సరేనండి. ఇంటి దగ్గర కంచి కడుతున్నాను కదండి, ఆ కంచె తూటుకాడతో కడదాం అనుకుంటున్నాను. అందుకోసం తూటుకాడ కోసం మన వెంకటలక్ష్మి అక్కల పొలం దగ్గరికి వచ్చానండి. ఇక్కడ చెరువు ఉంది కదా, చెరువు దగ్గర తూటుకాడ మోపులు నరికి ఇంటికి పట్టుకెళ్ళాలండి. ఇగో బొబ్బరి చేనండి. ముందు ఒకసారి వేస్తారు, మళ్ళీ ఇది రెండోసారి అనమాట. కాయలు మాత్రం భలే ఉన్నాయండి, బాగా దిగింది, విపరీతం కాసింది. చూపిస్తానండి. గుత్తులు గుత్తులు కాసినాయండి కాయలు, చూడండి. మన వెంకటలక్ష్మి అక్క తడేస్తుంది అనమాట చేనికి, చెరువులో నీళ్ళు అనమాట. కంచి స్టార్ట్ చేసి ఇవాళకి 3వ రోజు అండి. ఇవాళ నవ్వుద్దో లేదో తెలియదు. చూడండి, కంచి లేకుండా మా ఇంటి అవతారం చూడండి. అది పాక క్లియర్గా కనిపిస్తుందండి, పాక. అలాగే ఇదిగో ఇల్లు, ఇంటి ముందర పాక అండి. కంచి కోసం కర్రలన్నీ రెడీ అండి. ఇగో చూడండి, ఇవిగోండి తూటికాడ మోపులు. ఇవి 10 మోపులండి. ఇవి అవతల కర్రలు ఉన్నాయి కదండి లోపల, ఇవన్నీ పో చేయడానికి, ఇంటికి తీసుకురావడానికి 2 రోజులు పట్టిందండి. ఇవన్నీ ఇంటికి చేర్చడానికి. ఇప్పుడు ఆ కంచి కట్టాలండి మనం. తూటుకాడ కంచి అనమాట. గుడ్డ కంచి కట్టి 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 విసుకొచ్చిందండి. ఈ కుక్కలో ఉంచట్లేదు.
ఇలా కట్టాలన్నమాట. ఈ జామ చెట్టు నుంచి ఇలా ఈ తిన్నగా వస్తుంది అనమాట సరిహద్దు అవతల వాళ్ళకి ఈ ఇంటికి. నేను రాని మిగిలిన గుంతలు గంగ తవ్వుతుందండి. పనిలో నుండి వచ్చింది ఇప్పుడు గంగ. ఇందాక చూడండి ఎన్ని తవ్వామో, ఎన్ని గుంతలు తవ్వామో. సగము నేను తవ్వాను, సగం గంగ అనమాట. చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 గుంతలండి. 23 వచ్చినాయి. మరి మిగిలినవి గంగ తవ్వుతుంది. వాళ్ళ అబ్బాయి తీస్తున్నాడండి మట్టి. గంగ వాళ్ళ అబ్బాయి అండి, బయలులో నుంచి వచ్చాడండి. ఇక నేను మధ్యాహ్నము ఎండకు వస్తుందని పడుకున్నానండి. జలుబు దగ్గు కదండి. కాసేపు పడుకొని మళ్ళీ మొదలెట్టామన్నమాట. కోడుకోంపలే చాలా ముంటే ఎవరైనా పెట్టుకెళ్తారు. గేలు దుమ్ములు గట్రా వస్తుంటాయి కదా. జీవితాలు తూటికాడ కంచె అయితే కట్టేయడం జరిగిందండి. ఇంకా శుభ్రం చేయలేదు నేను. ఈ వాకిలి ఇదంతా శుభ్రం చేసి ఇదంతా కల్లాపేసి అప్పుడు నీట్గా చూపిస్తానండి. చూడండి పేడ కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి పొద్దున్నే వెళ్ళి మొత్తం ఇదంతా క్లీన్ చేస్తాను. క్లీన్ చేస్తాక అసలు ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తానండి. సరేనండి. అలాగే ఇదిగోండి పందిరి కూడా తీసేస్తానండి.
అసలు ఆ పాదులు ఎట్టాను కానీ కోళ్ళు పైకి కూడా ఎక్కేసి తినేసినాయండి. దగ్గర కాయలు కాసే టైంకి అసలు ఉంచలేదు. ఇంక తీసేస్తాను. ఇంక ఇది పెట్టి కూడా వేస్ట్. కోళ్ళు ఉండి ఏమీ ఉపయోగం లేదండి పాదులు వేస్తే. మొత్తం ఇదంతా క్లీన్ చేస్తాను, చూద్దరు. ఫైనల్గా చివరిగా మిగిలిన కర్రలతో ఈ మనకి కోలపాకు ఉంది కదండి అవతల సైడు, దాని గుమ్మం అన్నమాట. ఓకేనండి, చూపిస్తాను ఇది ఎక్కడ పెడతాను. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మంచం అడ్డం వేస్తున్నానండి. గంగా వాళ్ళది అనమాట ఈ మంచము. వాళ్ళకి ఇచ్చేయాలి. ఎప్పటి నుంచో తడికి కడదామని అనుకుంటున్నాను, కట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయాలండి. కర్రలుండిని ఇదంతా గంగా వాళ్ళేయండి. చదలు పెట్టేసి కోళ్ళు తినేసి నీళ్ళండి చదలు. వాకలు తుడిచి కళ్ళపేద్దాం అనుకున్నాను కానీ తడికి గొడవ వదిలించేసి ఒకేసారి మొత్తం తుడిచేసి నీటికి కళ్ళపేసేద్దామని ఉంచేసాను. ఇప్పుడైతే ఆకలి తుడిసేయాలండి శుభ్రంగా. ముందు తడికి అక్కడ పెట్టేస్తాను. ఇదిగోండి తడిక, జస్ట్ కుక్కలు దూరకుండా ఉండడానికండి, అంతే. కుక్కల గుడ్లన్నీ తినేస్తున్నాయండి వీధిలో కుక్కలు. అందుకోసమే మొన్నటిదాకా మంచం ఉండింది, ఇప్పుడు తడిక అన్నమాట. ఓకేనండి. చూడండి, ఫైనల్గా తడికి ఇదండి. ఇది బయట వైపు నుంచి అండి, లోపల నుంచి కూడా చూపిస్తాను.
తూటి కాడలు తడికండి. ఇదిగోండి కళ్ళపేసేసాను, ముగ్గేసేసాను. తడికైతే ఇదండి చూడండి. ఇక్కడ కూడా కొంచెం పూడ్చాలి, ఇది చిన్న తడికి కట్టాలి. చూడండి ఎలా ఉందండి, నీట్గా ఉందా? ముగ్గు ఒక్కటే వేసేసానండి పెద్దగా, ఒకటే ముగ్గు 2 గుమ్మాలకి. పాకను కూడా కొంచెం శుభ్రం చేశాను. పాకదైతే కొంచెం పని ఉందండి, తర్వాత చేస్తాను పాక పని, అది కూడా చూద్దరు. ఇదిగోండి ఇదంతా చెత్త చెదారం కర్రలు ఇవన్నీ ఉండినాయి కదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, బాగుందండి, నీట్గా కనిపిస్తుందా? చూడండి ఎలా ఉందో తడిక. కళ్ళపేస్తేనే వాకిలికి అందమండి. శుభ్రంగా క్లీన్గా చేసేసి కళ్ళపేస్తేనే ఇప్పుడు చూడండి వాకిలి ఎంత బాగుందో. రోజు కళ్ళపేస్తుంటే బాగుంటుందండి. ఓకే అండి, నా పని అయితే చివరగా ఎలా అయ్యిందండి ఫైనల్గా. ఈ వీడియో మీరు చూస్తే మహా అయితే 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు చూస్తారేమో. కాకపోతే నాకు ఈ పని అంతా చేయడానికి 5 రోజులు పట్టిందండి. ఎందుకంటే కంటిన్యూగా ఇదే చేయలేదు. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు కంచి కట్టుకుంటూ ఆ కర్రలు తేవడానికి ఒక రోజు, మళ్ళీ ఆ మోపులు తేవడానికి ఒక రోజు, అలా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదండి. ఇలా అన్నీ కలిపి ఒక 5 రోజుల పైనే పట్టిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి, వీడియో కోసమని కాదు కానీ ఇంకా నేను ఇంట్లో పని కదండి, చేయడం తప్పదు. వీడియో కోసమని కాదు, నేను చేసే పని చూపించాలి కాబట్టి నేను ఇదిగో అది అలా కట్టాను అనమాట. మీకు కూడా చూపించాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనండి, మీ పల్లెటూరు అమ్మాయి. బాయ్ బాయ్.